హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు సింపుల్గా టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. 15 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు టమాటోస్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందు 1/2 kg టమాటోలు సన్నగా కట్ చేసుకోండి. పండు టమాటోలు యాడ్ చేయడానికి ట్రై చేయండి. పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే హాఫ్ గీ హాఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టేస్ట్కి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తోటి టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటో రైస్లో టమాటో ఎక్కువ లేకపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. టమాటో ఎక్కువ యాడ్ చేస్తేనే రైస్ మంచి ఫ్లేవర్గా ట్యాంగీనెస్గా ఉంటుందన్నమాట. మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకుని 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. అదే మీరు బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. హాట్ వాటర్ యాడ్ చేస్తే రైస్ త్వరగా కుక్ అవుతుంది, పొడి పొడిగా ఉంటుంది అనమాట. హాట్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని రైస్ యాడ్ చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకోండి. అదే బాస్మతి రైస్ అయితే హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించుకోవాలన్నమాట. నేను ఇక్కడ నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 విజిల్స్ వేయించి ఆవిరంతా పోయాక మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని టమాటో రైస్ వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు చట్నీ, ఒక ఆమ్లెట్ ఉంటే సెట్. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఈ రెసిపీ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.